ఏం పేరు బాబాయ్? నా పేరు దయాకర్ రెడ్డి. ఏం చేస్తుంటారు? నేను అగ్రికల్చర్ ఉంది. అగ్రికల్చర్. సో, ఎట్లుంది అగ్రికల్చర్ ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో హామీలిచ్చింది. మొన్నదాకా యూరియా ఇయ్యలేదు. సో, రైతులకు బాగా ఇబ్బందుంది ప్రభుత్వంలా అని అంటుర్రు. మరేమనిపిస్తుంది? వాడు 10 ఏండ్లు చేసిండు. హ్మ్. అట్టికుండ పెట్టిండు. వీళ్ళన్నీ చేసే వరకల్లా అవన్నీ టైం పడతది. హ్మ్. అయినా పంటలు పండించడానికి యూరియా అయితే దొరికింది కదా! 4 రోజులు వెనక ముందు. హ్మ్. ఆనికి సిగ్గు ఉండాలి కదా! టీఆర్ఎసోళ్ళకు. హ్మ్. మరి ఇయ్యలేదా అంటే ఇయ్యంది పంటలెట్లా పండినయి? హ్మ్. పంట పండినయి కదా! హ్మ్. ఇప్పుడు ఇంకో ముందు 2, 3 రోజులు వెనక ముందు నడుస్తుంది. హ్మ్. మరి ఇప్పుడు వాళ్ళ పీరియడ్‌లో వడ్లొచ్చి రోడ్ల మీద పోస్తే వర్షాలకు కొట్టుకపోతుంటే హ్మ్. ఒక్క పైసా ఇయ్యలేదు. హ్మ్. అదే రేవంత్ రెడ్డి రూ. 10,000 నష్టపరిహారం చేసి రాంగానే ఇచ్చేసిండు కదా! హ్మ్. మరి వాడు ఒక్క రూపాయి ఎందుకు ఇయ్యలే? బోనస్ ఏమైంది? బోనస్ అడుగురి బోనస్ ఇత్తన్నారుగా ఇత్తలేదా? బోనస్ 500 సన్న వడ్లకి ఇస్తా అన్నారు. 500 సన్న వడ్లకు పడుతున్నాయి. హ్మ్. పోయినసారి పడ్డాయి. ఇప్పుడు కూడా పడుతున్నాయి. రుణమాఫీ ఇంకా సగం మందికే చేసిర్రట కదా! సగం మందికి. రుణమాఫీ సగం మందికి కాదు. రుణమాఫీ యాక్చువల్ వాళ్ళ ఖాతా నంబర్‌లు అన్నీ కరెక్ట్ ఉన్నోళ్ళకు అన్నీ వచ్చినాయి. హ్మ్. మీకయినాయా? కాకపోతే నాకు ప రూ. 1,00,000 చేస్తా అని హ్మ్. 4 ఏళ్ళు ఇది చేసిండు. హ్మ్. 4 ఏళ్ల నుంచి 25,000, 25,000 అంటే నేను చేయలే. ఒకటేసారి హ్మ్. కావాలని చేసినాం. హ్మ్. ఇప్పుడు అది 2014లో తీసుకున్నాం. అవును. 18 వరకే గేటప్ చేసిండు. అవు. కి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి. అవును. 18 ఏళ్ల నుంచి అప్పుడు వీడు రిన్యువల్ చేయలేదు. హ్మ్. ఇప్పుడు రాలేదు. హ్మ్. దానికి మనది పొరపాటు కదా! ఆ! ఇప్పుడు రూ. 1,00,000 నువ్వు 4 ఏళ్ళు చేస్తే మిత్తికే వీకినాయి కదా! ఆ! నాది అదే రూ. 1,00,000 ఇట్లే ఉన్నాయి కదా! హ్మ్. వన్ టైమ్ సెటిల్‌మెంట్ చేసినాం. ఎట్లైనా వాళ్ళు 18 సంవత్సరం నుంచి చేసిండు గనుక రాదనుకోని మనం చేసేసుకున్నాం. అంతే. ఆ! దానికి మనం ఏం చేస్తాం? ఆ! కానీ ఊర్లో అయిందా మళ్ళా మీకు తెలిసినోళ్ళకయిందా అందరికి రుణమాఫీ? అయింది. ఆ! కాకపోతే ఈ కోఆపరేటివ్ సెక్టార్‌లు గాని, హ్మ్. బ్యాంకులల్ల కోఆపరేటివ్ బ్యాంక్ గాని, దక్కన్ బ్యాంక్‌లో గాని హ్మ్. అది పేర్లు గాని, ఖాతా నంబర్‌లలో తప్పు పడితే హ్మ్. వాళ్ళకు కాలేదు. అది హ్మ్. సరి చేసుకుంటే వస్తాయి. హ్మ్. మరి ఆళ్ళు సరి చేసుకుంది బ్యాంకులో సరి చేసుకుంది వాళ్ళకి ఇయ్యంది. హ్మ్. మీదికెళ్ళి ఈడికెళ్ళొస్తాయి. హ్మ్. అవు కాళేశ్వరంతో వాళ్ళకి మొత్తం నీళ్ళు కాలేదు మరి. తెచ్చినాం మేము. కాళేశ్వరంతో నీళ్ళు తెచ్చినాము. మొత్తం తెలంగాణ మొత్తం నీళ్ళు ఇచ్చిందే మేము అంటారు కదా! యాడికెంచి తెచ్చినావు? కాళేశ్వరం కూడిపోయింది. నీళ్ళు ఏడొస్తున్నాయి. హ్మ్. నా 3 ఏళ్ళు వర్షాలు పడి హ్మ్. ఫుల్లు పంటలు పండితే కాళేశ్వరం చేయబట్టి పండినాను. అవు. అంటే నేను నిపుణులంతా ఏమన్నారు? ఆ కాళేశ్వరం ఒక్కరోజు నీళ్ళిస్తే ఒక 100,00,00,000కు ఖర్చయితది కరెంట్ బిల్లే అని చెప్పేసి అన్నారప్పుడు. హ్మ్. హ్మ్. ఆ! హ్మ్. మరి ఇప్పుడు కూలైపోయింది. యాడికేనొస్తున్నాయి? ఇప్పుడు పంటలు పండలేదా? హ్మ్. ఆయన సీఎం రేవంత్ కేసీఆర్ ఉన్న దానికంటే హ్మ్. డబుల్ పంట పండుతుంది. హ్మ్. ఇప్పుడు గవర్నమెంట్ లెక్కలైతే చెప్తున్నాయి కదా! రైస్ మిల్లోళ్ళు లెక్క చెప్తుర్రు కదా! హ్మ్. మరి ఇప్పుడు ఈ కాళేశ్వరం కూలిపోయినాక ఎట్లా పండుతున్నాయి మరి? హ్మ్. వర్షాల ద్వారా పండుతలేవా? చెర్లు లేవా? హ్మ్. ఇంతకుముందు కాళేశ్వరం లేకముందు పంటలు పండలేదా? హ్మ్. చెర్లలో లేవా? హ్మ్. మరి ఇప్పుడు మాది నుంచి పండింది. ఇప్పుడు ఒక కాలువ వస్తలేదు. ఏడొస్తున్నాయి కాలువలు? హ్మ్. కాంగ్రెస్ వాళ్ళనొత్తలే ఆళ్ళే కావాలని గండి కొట్టి బంద్ చేస్తున్నరుగా కాలువలు. అది అందరూ పోయి నిపుణులంతా చూసే ఇచ్చినాంక సిగ్గు, శరం ఉండాలి పబ్లిక్‌లో మాట్లాడడానికి. ఒక్కడన్నా మీరు చేసిన పనులు మంచియి అంటుర్రా? హ్మ్. వాడేమో కేసీఆర్ ఏమో ఫార్మ్ హౌస్‌లో అంటాడు. హ్మ్. వీడేమో ఏది అవి పం క వాడు కట్టుకున్న హ్మ్. దొంగతనాన చేసుకున్న భూములలో ఫార్మ్ హౌస్‌లలో వండి సినీ యాక్టర్‌లతోటి ఆటలాడుతున్నాడు. హ్మ్. ఇగ వాడు మంచి ప్రభుత్వం చేసిండు. హ్మ్. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళంతా హ్మ్. వాళ్ళేమో ఆ ఫార్మ్ హౌస్‌లో అంటే ఈయనేమో ఊర్లలో తిరుగుతుండు. హ్మ్. ఇప్పుడు జూబ్లీ హిల్స్ వాళ్ళ భయం ఎలక్షన్ వల్లనే తిరుగుతారంటగా రేవంత్ రెడ్డి. మళ్ళా నెక్స్ట్ ఏడా గెలుస్తామో గెలవమో అనే భయంతోనే ఊర్లలో తిరుగుతుర్రు అంటుర్రు. ప్రజలల్లో పోవాలి. 10 ఏళ్ళు నువ్వేం చేసినావు? మేము కూడా ఏం చేస్తున్నాం అనేది తెలవాలనే ఉద్దేశం మీద తిరుగుతుండు. హ్మ్. నీ లెక్క ఫార్మ్ హౌస్‌లో అంటే మాకు ఓట్లు రావు కదా! ఇప్పుడు జూబ్లీ హిల్స్‌లో మీరు తిరిగిండ్రు కదా! హ్మ్. అది మాదే అంటిరి, సానుభూతి ఉన్నది అంటిరి. మరి ఎటు పోయినాయి? ఆహా! ప్రజల నుంచి ఓటేస్తేనే గెలుస్తారు కదా! హ్మ్. మరి మీ అభిమానంతో మీరు గెలుస్తారు కదా మరి. హ్మ్. ఇప్పుడు ఎందుకు గెలవలే మరి? ఇంకా అది అయినంక కూడా సిగ్గు, శరం ఉండాలి కదా! లోకల్ బాడీ‌లో మాట్లాడడానికి. మేమే గెలుస్తాం. లోకల్ బాడీ‌లో మేమే గెలుస్తాం. సర్పంచ్, ఎంపీపీలు అవన్నీ కూడా అది, మావే అయిపోయారు. అది నీకు నిదర్శనము. హ్మ్. ఇప్పుడు ఆ ఒక్క ఎలక్షన్‌లోనే పోయింది. హ్మ్. మిగతా ఎలక్షన్‌లో మీరు అస్తము, చేస్తాము అని మీరు ఎంతవరకు వాస్తవము? అయినంక చెప్తాం గదా! హ్మ్. ఇప్పుడు మీరు ఏదన్నా ఒరుకుతారు. మేము ఒరిగితే నడవదు గదా! అట్లా. కోపంగా లేరా మరి ప్రభుత్వం మాది కాంగ్రెస్ గదా! ప్రభుత్వం మీద కోపంగా ఉన్నారటగా మీ ప్రభుత్వం మీద? ఉంటే ఇప్పుడు ఇందిరమ్మ చీరలు వాళ్ళు ఇస్తుండ్రు. అవును. పబ్లిక్‌లా
రేషన్ కార్డులు అయినాయి. హ్మ్. ఇప్పుడు కరెంట్ బిల్లు మాఫీ అవుతుంది. హ్మ్. మరి ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి. ఆ! ఇవన్నీ ప్రజలకు కాకపోతే ఎవరికి వస్తుంది? లీడర్లకు వస్తున్నాయి. ఆ! లీడర్‌లు వాళ్ళకి తెలిసినోళ్ళకి ఆ! ఇచ్చుకుంటుర్రంటారు కదా! 3 లక్షల రూపాయలు ఇళ్ళకి శాంక్షన్ చేస్తా అని ఆ! మీ కార్యకర్తలు ఒక్కొక్కడు 20,000, 30,000 లంచాలు తీసుకున్నారు. హ్మ్. వాటి మీద మాట్లాడరు మరి. హ్మ్. ప్రజలు రేపు పొద్దుగాల ఓట్లకు పోతే వాళ్ళు అడగడా? హ్మ్. ఓన్ దగ్గర తీసుకున్నారు ఓన్ హ్మ్. మా మా టీఆర్ఎస్ క్యాండిడేట్‌లకి ఇస్తాము. హ్మ్. కండువ కప్పుకున్నోళ్ళకి ఇస్తామని ఈ లోకలోళ్ళు కూడా పైసలు దొబ్బిర్రు వాళ్ళ దగ్గర. హ్మ్. నీ కార్యకర్తల దగ్గర దొబ్బినవు కదా! హ్మ్. మా దగ్గరికైతే రాలేదు కదా! హ్మ్. మరి రేపు మీ వోళ్ళు అడుగుతారు కదా! అంటే కాంగ్రెస్‌లో ఒక్క రూపాయి కూడా ఇసుకుంటలేరంటారా? డబుల్ మాకు బెడ్‌రూమ్ ఇస్తే కదా! ఆ! ఆ కార్డ్ వేసుకుంటేనే మేము ఇస్తామనండి. అవు. మా కాంగ్రెసోళ్ళు ఇప్పుడు నేను బిక్నూరులో ఉన్నా. అవు. ఇప్పుడు బిక్కునూరులో ఒక్క ఇందిరమ్మ ఇంటోళ్ళు హ్మ్. ఒక రూ. 1000 పలానా క్యాండిడేట్ ఇందిరమ్మ కమిటీలో ఉన్న క్యాండిడేట్ గాని, హ్మ్. సర్పంచ్ గాని, హ్మ్. ఇంకా వేరే ఇప్పుడు నాయకులు గాని హ్మ్. తీసుకొని నిరూపిస్తే హ్మ్. దానికి ఏదంటే అది మేము ఒప్పుకుంటాం. ఆ! ఆ! అసలు ఒక్క రూపాయి కూడా తీసుకుంటలేదు. అది మరి మీ ముందు లీడర్‌లకి ఆళ్ళకే ఇచ్చుకుంటుర్రా? లేకుంటే అందరికి ఇత్తుర్రా ఇల్లు? మేము అన్ని పార్టీలోళ్ళకి ఇచ్చినాం. బిక్కునూరులో ఇప్పుడు 78 నడుస్తున్నాయి. ఆ! మళ్ళీ ఇప్పుడు ఇంక 20 వచ్చినాయి మొన్న. ఆ! కట్టుకున్నోళ్ళ దాంట్లోకెళ్ళి మళ్ళా 20 అయినాయి. ఆ! ఆ 20కి కూడా నిన్న ఇవాళ ఒక 15 అయినాయి. హ్మ్. ఇంకా 5 పెండింగ్‌లు ఉన్నాయి. అవి అయినాయి. ఇంకా 25 కూడా అయితున్నాయి. హ్మ్. ఇప్పుడు మొత్తం మీద 80, 90 ఇండ్లు నడుస్తున్నాయి. హ్మ్. వాళ్ళ ఈ 90 ఇండ్ల కాడికి పోయి రూ. 10 ఎవడు తీసుకున్నాడో నిరూపిస్తే హ్మ్. దానికి ఏదంటే అది. హ్మ్. ఆ! అయితే ప్రజలే సంతోషంగా ఉన్నారంటారు. లేనిది వాళ్ళు ఎట్లా చేసుకుంటుర్రు? హ్మ్. మరి మీరెన్నిచ్చిర్రు? హ్మ్. డబుల్ బెడ్‌రూమ్‌లని 10 ఏండ్లకు 52 కట్టినవు. హ్మ్. అది 3 అంతస్తులు కట్టినవు. హ్మ్. ముసలోళ్ళకి ఉండాల్సలు ఇప్పటికి 30 ఇండ్లు ఖాళీ ఉన్నాయి. హ్మ్. ఆ! అందరికి ఇచ్చిర్రట. గరీబోళ్ళకి, ఆళ్ళకి, ఈళ్ళకి. అవునా? ఇచ్చినవు. గరీబోళ్ళకున్నాయి, ఉన్నోళ్ళకున్నాయి. అందరూ అందులో చేరినాక ఆ! ఎవ్వలకి ఇల్లు ఉన్నది, ఓళ్ళకి లేదనేది వాళ్ళు మళ్ళా గరీబోళ్ళు హ్మ్. పెట్టుకున్నప్పుడు హ్మ్. ఆర్‌డీఓ ఆఫీస్‌లో, కలెక్టర్ ఆఫీస్‌లో పెట్టినప్పుడు ఓళ్ళకచ్చినయి, ఓళ్ళకి లేని నిరూపణ అయితది గదా! హ్మ్. ఇప్పుడు మేమెందుకంటాము? హ్మ్. నువ్వు అందరికి ఇచ్చినా అంటున్నావు గదా! హ్మ్. ఏర్పడుతుంది.